అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టం గోశాలలో వెటర్నరీ స్టాండ్ ప్రారంభం. గోవుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట. నర్సీపట్నం పరిధిలోని బలిఘట్టం గోశాలలో గోవుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన వెటర్నరీ స్టాండ్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరై గోశాల సేవలను అభినందించారు. ఈ వెటర్నరీ స్టాండ్ను మంజూరు చేయించడంలో శ్రీ ఫాస్ట్ ఐఎంపీ ఎరుకుల రామకృష్ణ ప్రత్యేక చొరవ చూపారని నిర్వాహకులు తెలిపారు. ఆయన సహకారంతోనే ఈ అత్యాధునిక వెటర్నరీ స్టాండ్ అందుబాటులోకి వచ్చిందని, దీనివల్ల గోవులకు అత్యవసర వైద్య సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఈసీ పూర్ణిమ, ఐపీసీ అరుణ, ఐపీసీ ఉడా రాము, ఐపీసీ వెలగ నారాయణరావు, ఆర్సీ సీరం లక్ష్మణరావు మరియు ఆర్ఎస్ కనకరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఆయుష్మాన్ ప్రెసిడెంట్, నర్సీపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిరం లక్ష్మణరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గోవుల సంక్షేమం కోసం గోశాల యాజమాన్యం చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, సభ్యులకు మరియు ఈ స్టాండ్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సుఖీభవ క్లబ్ తరపున నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోశాల అభివృద్ధిలో దాతలు ముందుకు రావాలని వారు వెల్కమ్ టు బలిఘట్టం. వెల్కమ్ టు ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సన్నివేశం ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆవు తల్లి వంటిది అని. చిన్నపిల్లలకి తల్లిపాలు తర్వాత ఆవు పాలే పడతారు. ఈవేళ మీ అందరికీ తెలుసు, మొన్నే ఒక ఆర్టికల్ చదివాను. ఒకవేళ ఏలియన్స్ అంటే ఇతర గ్రహాల నుంచి కనుక ఏమైనా కనుక మన భూమి మీద కనుక వచ్చినట్టయితే అవి ఏవి స్వీకరిస్తాయి, ఏంటి ఆహారం తింటుందని, అవి ఓన్లీ గోవులను తీసుకెళ్ళిపోతాయట. అంటే ఆ గోవులు ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ ఆ వస్తువు, చాలా ఇంపార్టెంట్ వస్తువు ఉండబట్టికి ఇతర గ్రహాల నుంచి ఏలియన్స్ వచ్చినట్టయితే ఆవులను పైకి తీసుకెళ్ళిపోతాయట. అంటే అంత ముఖ్యమైనటువంటి గోవుని పరిరక్షించడం సామాన్య విషయం కాదు. ఇక్కడ నర్సీపట్నం సమీపంలో బలిఘట్టం బ్రహ్మలింగ స్వామి ఆలయం సమీపంలో 50 గోవులతోటి ఇక్కడ గో సంరక్షణ జరుగుతుంది. దానికి మీకు తెలుసు, వాస్తు క్లబ్ ఇంటర్నేషనల్లో వారి యొక్క క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా గోవుకి గరుకు స్తంభం అని, తర్వాత గోవులకి అనేక రకాల సేవలతో గడ్డి, దాణా అనేక రకాలతో పాటు వెటర్నరీ స్టాండ్ కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇవి నర్సీపట్నంలో ఆ గోవులు సుఖంగా ఉండాలని సుఖీభవ అనే వాస్తు క్లబ్ నుంచి ఈవేళ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానికి మన పూర్ణిమ గారు ఇక్కడ రావటం చాలా ముఖ్యమైన కారణం. దీనికి నన్ను కూడా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. గోమాత సుఖీభవ. తర్వాత మీకు తెలుసు, మనందరినీ వైశ్యులందరినీ ఏమంటారో తెలుసా మీకు? కోమట్లు అంటారు. కోమట్లు కాదు, గోమటులు. అంటే గోవు యొక్క పూజ ప్రార్థించి కాపాడేవారని, కాపాడలు అని. అంటే మన గోమటుల్ని కోమట్ల కింద మారింది కాబట్టి గోవు అనేది వైశ్యుల్లో ఒక భాగం కాబట్టి ఆ గోవుని ప్రార్థించడం, పూజించడం, దానికి సౌకర్యాలు చేయడం కూడా మన యొక్క విధి కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ నిర్వహిస్తుంది. కాబట్టి వాసవి క్లబ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించడం ధన్యవాదాలు. జై మాత.